సాయిరాం. సాయిరాం భక్తులందరికీ ధన్యవాదాలు. సాయిబాబా కృప అందరికీ ఉండాలని, సాయిబాబా ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోకు చూసే ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిబాబా మనకేం చెప్తున్నారంటే, తల్లి నీవు ఎప్పుడైనా నన్ను దర్శించుకొని వచ్చినప్పుడు వెనక్కి మళ్ళీ ఒక్కసారి చూసావా, నా బిడ్డ నన్ను దర్శించుకొని వెళుతుంది, నన్ను ఒక్కసారైనా వెనక్కి మళ్ళీ చూసి వెళుతుంది అనుకున్నాను అని నీ తండ్రి అనుకుంటూ ఉండగా నీవు ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదమ్మా. నేనెందుకు చూడమంటున్నానో నీకు తెలియదు. నేను ఇప్పుడు చెబుతా విను తల్లి. నీవు ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో ఎంతో ఇదిగా నా దగ్గరకు వచ్చావు తండ్రి. నా బాధ ఎవరికి చెప్పుకోను. నేను నీ దగ్గరకు వచ్చి నా బాధ చెప్పుకోవాలని ఎంతో తాపత్రంగా పడుతున్నాను తండ్రి. నేను నీ దగ్గరికి రావాలనుకున్నా రాలేకపోతున్నాను. నేను ఎటునైనా ఈసారి నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను తండ్రి అనని నీవు ఎన్నోసార్లు నీ మనసుతో నీవు చెప్పుకున్నావు. చూడు తల్లి, నీవు నన్ను కలిసే రోజు తొందరలో వచ్చేస్తుంది. నీవు వచ్చి నన్ను దర్శించుకొని నీవు సంతోషంగా ఉంటావు తల్లి. నువ్వు అనుకున్న పని నీకు నెరవేరుతుంది. నీవు ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నావు. నేను చూస్తున్నానమ్మా, నా బిడ్డ చాలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది అని నేను చూశాను. కానీ నీ సమస్య నీ కర్మ వల్ల అది అలా జరుగుతుంది. నీ కర్మ పోవాలంటే నువ్వు ఒక్కసారి నా దర్శనానికి వచ్చి నన్ను దర్శించుకోమ్మా. నువ్వు దర్శించుకుంటానే నీ ఆర్థిక ఇబ్బందులు, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నీ బిడ్డలతో నీవు సంతోషంగా ఉంటావు. నీ బిడ్డల గురించి కూడా చాలా బాధపడుతున్నావు. నా బిడ్డలు నా మాట వింటారా లేదా, నన్ను ఏమైనా ఇబ్బంది పెడుతుంటారేమో, వీళ్ళ పరిస్థితి ఎలా, నేనేమైనా అయిపోతే తండ్రి నా బిడ్డల పరిస్థితి ఏంది అని నీవు నీ మనసుకు నీవే చెప్పుకుంటున్నావు. కానీ ఒక్కసారైనా ఈ బాబాని ఒక్కసారన్నా తలుచుకున్నావా తల్లి? ఈసారి నువ్వు తలుచుకొని చూడు, నీ బాబా నీ దగ్గరికే వస్తాడు. నీవు అప్పుడు బాబా నువ్వు చెప్పింది నిజమే బాబా, నిన్ను ఒక్కసారి నేను మనసులో అలా తలుచుకున్నానో లేదో, నాకు నిజముగా నువ్వు ప్రత్యక్షమయ్యి నా బిడ్డలని, నన్ను, నా భర్తకి దర్శనమిచ్చావు తండ్రి. మాకు ఎంతో సంతోషంగా ఉంది అనని నువ్వే అనుకుంటావు తల్లి. ఒక్కసారి నా మందిరంకు రా తల్లి. నీవు వచ్చి ఒక్కసారి చూడు, నీ సమస్య నేను తీరుస్తాను. నీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను చూస్తాను తల్లి. నీవు అనుకుంటున్న మంచి ఉద్యోగంలో నువ్వు బాగా సెటిల్ అవుతావు. మంచి ఉద్యోగం వస్తుంది తల్లి. నీ ఉద్యోగంతో 10 మందికి నీవు సహాయం నువ్వే చేస్తావు. నీ సహాయంతో 10 మంది సంతోషపడతారు తల్లి. నేను ఆ విధముగా నా బిడ్డను చూసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు నా దర్శనానికి వచ్చి నా దర్శించుకో తల్లి. నీ ఈ సంతోషాన్ని నాతో పంచుకొని నీ సంతోషం ఒక్కసారి చూసుకో తల్లి. నీ బిడ్డలు, నీ భర్త, నీవు ఒక్కసారి నా దర్శనానికి వచ్చి దర్శించుకోండమ్మా అనని మన సాయిబాబా
మనకి ఎంతో విధంగా చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్, జై సాయిరామ్.